సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పుప్పాల్గూడ కంచి కేఫ్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కిచెన్ పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే కాలీఫ్లవర్ పై ఫంగస్ ఉన్నట్లుగా గుర్తించారు. కిచెన్, స్టోర్ రూమ్ మధ్య ఓపెన్ డస్ట్ బిన్లు ఉండటంతో ఈగలు, బొద్దెంకలు తిరుగుతున్నాయి. ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన పిండిపై లేబుల్స్ లేవు. కంచి కేఫ్లో లోపాలను గుర్తించిన అధికారులు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ర్యాండమ్ చెకింగ్ లో భాగంగా పుప్పాలగూడ మణికొండలోని కంచి కేఫ్ సంబంధించి ఇందులో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కూడా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం అయినటువంటిది అక్కడ దర్శనమిచ్చింది. వీళ్ళు అక్కడ సరిగా హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. పూర్తిగా బొద్దింకలు కిచెన్ లో తిరుగుతున్నాయి. అలాగే అందులో కస్టమర్లకు సర్వ్ చేసేటువంటి కాలీఫ్లవర్ లాంటి కూరగాయలన్నీ కూడా ఫంగస్ వచ్చాయి. అవన్నీ కూడా ఆ విధంగానే వాడుతున్నారు. అవన్నీ వెళ్లి ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లి తనిఖీలు చేయగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, ఆలుగడ్డలతో సహా, కాలీఫ్లవర్స్ తో సహా అన్ని కూడా ఫంగస్ వచ్చేసి కనిపించాయి. సో ఇవన్నీ కూడా ఇదే విధంగా తీసి నూనెలో బోలించి కస్టమర్స్ కు వివిధ రూపాల్లో కూడా అందిస్తున్నారు. అలాగే ఇక్కడ కిచెన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణాలు కనిపించాయి. పూర్తిగా రెస్టారెంట్ కూడా రేటింగ్ ఇటీవల సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ రేటింగ్ ఇస్తున్నారు హైజీన్ లో. అందులో 50% కూడా రేటింగ్ ధరలేదు. సో ఇట్లా కంచి కేఫ్ అనేటువంటి పూర్తిగా అన్హైజీన్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటిది నోటీసులు అయితే అందించారు కంచి కేఫ్. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.